ఆచార్య ఇప్పుడు స్టార్ట్ అయిందా రికార్డింగ్? ఇప్పుడు స్టార్ట్ అయిందా రికార్డింగ్? ఓకే అవును మహోదయ, ఇప్పుడే స్టార్ట్ అయింది మహోదయ. స్టార్టింగ్ నుంచి సరే లేదు మహోదయ. ఓకే అండి. సో మనము విప్రతిషేధే పరం కార్యంలో విప్రతిషేధం తుల్య బలాలు సమానంగా వచ్చినప్పుడు పరం కార్యం భవతి అని చెప్పి ఈ సూత్రం ద్వారా చెప్పుకున్నాము. దానికి వృక్షేభ్య ప్లక్షేభ్య, వృక్షాభ్యస్ ప్లక్షాభ్యస్ ఈ స్థితిలో సుపిచ అనే సూత్రం ప్రకారంగా దీర్ఘం ప్రాప్తం అవుతుంది వృక్షాలో ఉండే ఆకారానికి, ప్లక్షలో ఉండే ఆకారానికి. అదేవిధంగా బహువచనే జల్యేత్ అనే సూత్రం ప్రకారం కూడా అదే ఆకారం ఏకారం కూడా ప్రాప్తం అవుతుంది. రెండు సమానంగా ప్రాప్తం అవుతుంటే అందులో ఏమి తెచ్చుకోవాలి అనుకున్నప్పుడు మన ప్రకృత సూత్రం వచ్చేసి ఏం చెప్పిందంటే పరం కార్యం పక్కన ఉండే సూత్రమే వస్తుంది అని చెప్పింది. అంటే బహువచన జల్యత్ అనేది 103వ సూత్రము, సుపిచ అనేది 102వ సూత్రము. కాబట్టి 102కి దృష్టిలో 103 పక్కన ఉంది కాబట్టి ఆ సూత్రం ప్రకారం ఏకారం చేసాము. అందుకే వృక్షేభ్యస్ ప్లక్షేభ్యస్ అయిపోయింది. అంటే ఆకారం ఏకారం చేస్తే వృక్షేభ్యస్ ప్లక్షేభ్యస్ అయిపోయింది. తర్వాత సకారంకి రుకారంకి విసర్గం చేస్తే సకారం ఋతు విసర్గం చేసుకుంటే వృక్షేభ్య ప్లక్షేభ్య అనే రూపాలు మనకు సిద్ధించాయండి. అస్తు ఈ రకంగా మనము ఈ సూత్రం చూసాము. ఇందులో ఇంకెవరికైనా సందేహం చెప్పండి. ఆచార్య అతో దీర్ఘో ఏ సూత్రం ద్వారా కూడా దీర్ఘం రావచ్చు కదండి. అక్కడ సుపి ఉండాలి, అక్కడ సుప్ ఉండాల్సిన అవసరం లేదండి. అతో దీర్ఘ ఏలో ఏ ప్రత్యాహారం ఉంటే సరిపోతుంది అన్నమాట. అర్థమైందా? ఏ ప్రత్యాహారం అక్కడ ఏ ప్రత్యాహారం చాలు. ఇక్కడ అదే అంటే ఇది ఇక్కడ ఖచ్చితంగా సుప్పై ఉండాలి, అది ఏయాదే ఉండాలి. రెండు కండిషన్స్ ఉండాలి. అది ఏయాది ప్రత్యాహారంలో ఉండే వర్ణమై ఉండాలి, అది ఖచ్చితంగా సుప్పై ఉండాలి. అంటే 21 ప్రత్యయం చెరొక ప్రత్యయమై ఉండాలి. అర్థమైందా? అతో దీర్ఘో ఏ అనేది ఓన్లీ ఏ ప్రత్యాహారం పక్కన ఉంటే వేస్తుంది. ఇదేముంటుంది, అది ఎయ్యే ఉండాలి ప్లస్ అది ఎయ్యి సుప్పులోంచే ఉండాలన్నమాట. 21 ప్రత్యయం చెరొకటి ఉండాలన్నమాట. అప్పుడు మాత్రమే ఇది వచ్చి పనిచేస్తుంది. అది సామాన్యంగా ఏ ప్రత్యాహారంలో ఉండేటువంటి ఏ ఉన్నా వచ్చేసి పనిచేస్తుంది అన్నమాట. ఇది అలా కాదు కదా. అర్థమైంది. ఓకే అండి. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ వచ్చేసి సూత్ర వివరణ కూడా ఒకసారి చెప్పండి మహోదయ, రికార్డింగ్ అవ్వలేదు కదా. ఏంటండి? సూత్ర వివరణ కూడా ఒకసారి చెప్పండి, రికార్డింగ్ అవ్వలేదు కదా. జీ రికార్డింగ్ పర్పస్ ప్రకారంగా మనం చెప్పుకున్నామండి. చతుర్థ పాదంలో మనం మొట్టమొదటి ఆకడాల దేక సంధ్యా ప్రకారంగా ఇది ఏక సంధ్యా ప్రకారం నడుస్తుంది. దాని రూపసిద్ధులు మనం చూసాము నిన్న. భేత చేత శిక్ష భిక్ష అతక్షత అనే రూపసిద్ధి ముఖ్యంగా చూసాము. తర్వాత ఈరోజు విప్రతిషేధే పరం కార్యం. ఇది ఏంటంటే విప్రతిషేధే సప్తమ విభక్తి ఏకవచనము, పరం ప్రథమ విభక్తి ఏకవచనము, కార్యం ఇది కూడా ప్రథమ విభక్తి ఏకవచనంలో ఉంది. ఇది పదవిభాగం చేసిన తర్వాత డైరెక్ట్ గా సూత్రాలను చెప్పుకుంటున్నాము. విప్రతిషేధ అంటే తుల్య బల విరోధ. విప్రతిషేధ అంటే ఏమిటి? తుల్య బల విరోధ. తస్మిన్ సతి పరం కార్యం భవతి. ఈ తుల్య బల విరోధం సమానంగా ఉన్నప్పుడు అటువంటి సందర్భంలో తస్మిన్ సతి పరం కార్యం భవతి అంటే పక్కన ఉండే సూత్రం ద్వారా ఏదైతే ఉందో అది ఆ పని జరుగుతుంది. అంటే పక్కన ఉండే కార్యం చేత ఆ సంధ్య పేరు పెట్టుకుంటాం. ఏదైతే పక్కన ఉందో దాంతో పరం కార్యం జరుగుతుంది అని చెప్పి ఈ సూత్రం ద్వారా మనకు తెలుస్తుంది. దానికి ఉదాహరణ ఇచ్చారు, వృక్షేభ్య ప్లక్షేభ్య. అంటే విప్రతిషేధం ఎక్కడ వచ్చినా కూడా పక్కన ఉన్న సూత్రంతోనే ముందు పని అవుతుంది అని చెప్పి ఈ సూత్రం యొక్క ముఖ్య అభిప్రాయం. ఇది పరిభాష సూత్రం అండి. ఏ సూత్రము నిర్ణయిస్తుంది. అంటే రెండు సంధ్యలు ఎక్కడైతే ఒకేసారి ప్రాప్తమయ్యాయో ఒకే సందర్భంలో అక్కడ ఏది ముందు కావాలి, సమాన బలం, సమానంగా అధికారం ఉంది, సమానమైన బలం ఉంది, అక్కడ ఏది కావాలంటే పక్కన ఉన్న సూత్రంతో పని అవుతుంది అని చెప్పి ఈ సూత్రం చెప్పింది. అందుకే ఇది పరిభాష సూత్రం నిర్ణయిస్తుంది కాబట్టి నిర్ధారిస్తుంది పరిభాష సూత్రం అని చెప్పుకున్నాము. దానికి ఉదాహరణ వృక్షేభ్య ప్లక్షేభ్య అని చెప్పుకున్నాము. వృక్షేభ్యలో వృక్షాన్ని ప్రాతిపదికం చేత భ్యస్ ప్రత్యయం తెచ్చుకుంటాము.
యా ప్రాతిపదిక అధికారాన్ని పిలుస్తూ ఔజస్ ప్రకారంగా. తో ఈ స్థితిలో వృక్షణ ప్రాతిపదికం కాబట్టి అర్థవద ధాతుల ప్రత్యయ ప్రాతిపదికం ప్రకారంగా పక్కన ప్రాతిపదికం పక్కన బేస్ వచ్చింది. ఏమొచ్చింది? బహువచనంలో చతుర్థి విభక్తి బహువచనంలో బేస్ వచ్చింది అన్నమాట. ఇప్పుడు ఈ స్థితిలో సుపిచ అని సూత్రం ప్రకారంగా సుపి యయాది సు పక్కన ఉంటే అకారాంత వృక్షాల్లో ఉండేటువంటి అకారాంత అంగానికి దీర్ఘం ప్రాప్తం అవుతుంది. అలాగే ఇది బహువచనం కాబట్టి బహువచన జల్యేతి ప్రకారంగా బహువచన జల్యేతి ప్రకారంగా జలి పక్కన ఉంటేనా బహువచన జలి పక్కన ఉంటేనా అదే అకారాంత అంగానికి ఏకారం ప్రాప్తం అవుతుంది. అలాగే రెండు ప్రాప్తం అయ్యాయి. రెండు ప్రాప్తం ఏది కావాలి? ఎందుకంటే ఇది ఏక సంధ్యా ప్రకారం ఒకే సంధ్య ఒకటే పని జరుగుతుంది, ఒకే సంధ్యా ప్రకారం ఏదో ఒకటో జరుగుతుంది అని చెప్పింది. అటువంటి ఏం చేయాలి? ఏది పెట్టుకోవాలంటే ఇప్పుడు మన ప్రకృతి సూత్రం వచ్చి చెప్పింది విప్రతిషేధే పరం కార్యం. రెండు తుల్యమైన బల విరోధాలు ఉన్నటువంటి సూత్రాలు వచ్చినప్పుడు పక్కన సూత్రం ఏదైతే ఉందో పక్క సూత్రం ఏదైతే ఉందో పరం కార్యం భవతి, అది సూత్రం ద్వారా పని అవుతుంది అని చెప్పిందన్నమాట. అది నిర్ధారించింది పరిభాష చెప్పిందన్నమాట. అందుకే పక్కన ఉండే సూత్రము బహువచన జల్యేతి కాబట్టి దాని సూత్రం మనం ఏకారం చేసుకున్నాము. అందుకే సుపిచ అనే సూత్రం దీర్ఘం రాలేదు. ఎందుకంటే సుపిచ అనే సూత్రము సంఖ్య వచ్చేసి 102, కానీ బహువచన జల్యేత సూత్రం యొక్క సంఖ్య వచ్చేసి 103. కానీ పక్కన 103 సంఖ్య పక్కన ఉంది కాబట్టి ఆ సూత్రం ప్రకారంగా ముందు ఏకారం చేసుకున్నాము. అందుకే వృక్షాభ్యస్కి వృక్షాలు ఉండే ఆకారం ఏకారం చేస్తే వృక్షేభ్యస్ అయిపోయింది. అలాగే ప్లక్షాభ్యస్లో కూడా ప్లక్షేభ్యస్ అయిపోతుంది. తర్వాత సకాలంకి ససజుసోరు కరవసానయుడు విసర్జనీయ ప్రకారంగా విసర్జన చేసుకుంటే వృక్షేభ్య ప్లక్షేభ్య అనే రూపాలు సిద్ధిస్తాయండి. సో ఈ రకంగా విప్రతిషేధే పరం కార్యంలో ఉన్నటువంటి సూత్రాలు మనం ఈరోజు చూసాము. నెక్స్ట్ సూత్రం చూడండి, సంధ్యా ప్రకరణం. ఓకే, ఇక నుంచి కొత్త సంధ్యా ప్రకరణం స్టార్ట్ అవుతుంది. ఇంతవరకు చెప్పిన వాటిలో ఇంకెవరికైనా సందేహం చెప్పండి. సందేహం ఉందండి? ఓకే అండి, చూడండి. అత సంధ్యా ప్రకరణం. ఏ ప్రకరణం అండి? సంధ్యా ప్రకరణం. యు స్త్రియాఖ్యౌ నది. ఏ నది అండి? ఇక్కడి సంధ్యా ప్రకరణం కొత్త సంధ్యా పెట్టుకుంటామంట. అవి ఏదో చూద్దాం. యు స్త్రియాఖ్యౌ నది, ఇదండి సూత్రము. సో యు అంటే సూత్రం యు వచ్చింది కదా. యు అంటే ఏమిటి చెప్తున్నాను. సుపాం సులుప్ ఛేయా దాఢ్యాజాల అని ఒక సూత్రం ఉందండి. 7:1:39. ఏంటండి? 7:1:39 అనే సూత్రం ప్రకారంగా ఏంటి? సుపాం సులుప్ సుపాం సులుప్ పూర్వ సవర్ణ ఛేయా డాఢ్యా జాలాహ. ఇది పూర్తిగా సంపూర్ణ సూత్రం అండి. సరే, మనకి ఇక్కడ సంపూర్ణంగా చూసుకోవాల్సిన అవసరం లేదు. యు అనే పదము ఎలా వచ్చింది చెప్తున్నాడు. సుపాం సులుక్ ఇది అనేన విభక్తి లుప్యతే అత్ర. ఈ సూత్రంలో యు అనే పదం ఉంది కదా. సూత్రంలో యులో ఏ విభక్తి ఏ లింగం ఏ వచనం అంటే ఇక్కడ విభక్తి లేదండి. ఈ సుపాం సులుక్ అనే సూత్రం ప్రకారంగా విభక్తికి లోపం అయిపోయింది అని చెప్పి ఇక్కడ సూత్రం చెప్తున్నమాట. విభక్తికి లోపం ఎలా అయిపోయింది? సుపాం సులుక్ సువర్ణ సులుక్ పూర్వ సవర్ణ ఛేయా డాఢ్యా జాలాహ అనే సూత్రం ప్రకారంగా సుప్లుక్ చేశాము, లుప్తం అయిపోయింది, లోపం అయిపోయింది, అందుకే విభక్తి లేదు అని చెప్పి ఈ సూత్రం ద్వారా తెలుస్తుంది. అందుకే ఇది అనేనా విభక్తి లుప్యతే అత్ర, విభక్తి లుప్తం అయిపోయింది. అస్తు. సో స్త్రీయాఖ్యం అంటే ఏమిటి? ఇది ప్రథమ విభక్తి ద్వివచనం. సూత్రం స్త్రీయాఖ్యం అనేది స్త్రీ ప్లస్ ఆఖ్య, రెండు పదాలు ఉన్నాయి కాబట్టి స్త్రీ ప్లస్ ఆఖ్య స్త్రీయాఖ్యం అయిపోయింది. అందుకే ప్రథమ విభక్తి ద్వివచనము. నెక్స్ట్ వచ్చేసి నది. ఇది ప్రథమ విభక్తి ఏకవచనం. నది ఏంటండి? ప్రథమ విభక్తి ఏకవచనము. ఓకేనా? అస్తు. ఇప్పుడు సమాసం చూడండి. ఈచ ఊచ యూచ. ఇక్కడ యు శబ్దం ఉంది కదండి. యు ఎలా వచ్చింది? సూత్రం యు స్త్రీయాఖ్యం ఉంది కదా. ఆ యు ఎక్కడి నుంచి వచ్చిందంటే చెప్తున్నాడు. ఈచ ఊచ యు అంటే ఇకారము ఉకారము కలిస్తే యు అయిపోయిందండి. అంటే ఎనసంధి అయిపోయింది. ఇకో ఎనర్జీ ప్రకారంగా ఎనసంధి అయిపోయిందట. ఈచ ఊచ ఇజ్ ఈక్వల్ టు యు. ఈ స్థానం యా ఆదేశం అయిపోయింది. యా హలంతము. యా హలంతానికి పక్కన ఊ కలిపితే
యూ అయిపోయింది అన్నమాట. అందుకే ఈచ ఊచ ఇతరేతర యోగ ద్వంద్వ. ఇక్కడ యు ఎలా వచ్చింది? యుకో ఎనచి ఇది అనే ఎనాదేశ. అందుకే ఈకి ఊకి మధ్య ఎనాదేశం చేస్తే ఇక్కు స్థానంలో అచి పక్కన ఉంది కాబట్టి ఎనాదేశం చేశాం. అందుకే యూ అయిపోయింది. ఓకేనా? అస్తు. స్త్రీయాఖ్యో అంటే ఏమిటి? అది ఇక్కడ చెప్తున్నాడు. స్త్రియాం ఆచక్షతే ఇది స్త్రీయాఖ్యో. స్త్రియాం ఆచక్షతే, స్త్రీ విషయంలో అంటే ఆఖ్య అంటే చెప్పేటువంటిది, స్త్రీ గురించి చెప్పేటువంటి ఆఖ్య కథనం ఏదైతే ఉందో దాన్ని స్త్రీయాఖ్య అంటాం. స్త్రీ యొక్క ఆఖ్య అంటే స్త్రీ యొక్క కథనం, స్త్రీ యొక్క సందర్భం ఏది చెప్పబడుతుందో దాన్ని స్త్రీయాఖ్య అంటాం. కాబట్టి స్త్రియాం ఆచక్షతే అంటే స్త్రీలింగంలో చెప్పబడుతుంది కాబట్టి స్త్రియాం ఆచక్షతే ఇది స్త్రీయాఖ్యం అని చెప్పుకున్నాం. స్త్రియాం ఆచక్ష, స్త్రీలింగం విషయంలో చెప్పబడుతుంది, దాన్ని స్త్రీయాఖ్యం అంటాం. ఇది ఉపపద మతింగ్ ఇది అనేన తత్పురుష సమాస. స్త్రియాం ఆచక్షతే ఇది స్త్రీయాఖ్యం. ఇక స్త్రియాం ఆచక్షతే అనే పదంలో ఉపపద మతింగ్ ప్రకారంగా ఇక్కడ ఉపపద సమాసం చేసుకున్నామండి. ఏం చేసాం? ఉప తత్పురుష సమాసం చేసుకున్నాం. అందుకే స్త్రీయాఖ్యో శబ్దం తయారైంది. ఓకే, అంటే స్త్రీయాఖ్యో శబ్దం ఎలా తయారైంది? దాంట్లో స్త్రియాం ఆచక్షతే ఇది స్త్రీయాఖ్యో ప్రకారంగా ఉపపద మతింగ్ తత్పురుష సమాసం చేసుకుని స్త్రీయాఖ్యో శబ్దం తయారైందని చెప్పి చెప్పబడింది ఇక్కడ. నెక్స్ట్ నది శబ్దం ఉందన్నమాట. ఓకే, అది దాన్ని కలుపుకుంటూ సూత్రాలతో ఏ విధంగా చెప్పుకోవాలి ఇప్పుడు చూద్దాం. చూడండి, యు అంటే అర్థం ఈ ప్లస్ ఊ కలిస్తే యు అయిపోయింది. అంటే యులో 2 అక్షరాలు ఉన్నాయి. ఏమున్నాయి? యులో 2 అక్షరాలు. ఇక్కడ ఉపపద మధ్యం ఉంది చూడండి. కుంభం కరోతి కుంభకార. ఉపపదం సమర్థైన శబ్దాంతరేణ సహా నిత్యం సమస్యతే తత్పురుషశ్చ సమాసో భవతి. అంటే ఉపపదం సమర్థమైన ఉపపదం అనేది సమర్థమైనటువంటి శబ్దం వేరే శబ్దం చేత సమాసం అవుతుంది. ఏ సమాసం అవుతుంటే తత్పురుష సమాసం అవుతుంది అని చెప్పుకున్నామండి. దానికి ఉదాహరణ చెప్పారు. కుంభం కరోతి కుంభకార. అంటే కరోతి అంటే కురు ధాతుకు ముందే ఉంది, కుంభ అనేది ఉపపదం ముందుగా ఉంది. కుంభం ద్వితీయ భక్తి ఏకవచనంలో. అలాగే స్త్రియాం ఆచక్షతి స్త్రీయాఖ్య. స్త్రియాం ఈ ద్వితీయ భక్తి ఏకవచనం. ఆచక్ష ఆంగ్ చక్షింఖ్యాయ ధాతు ప్రకారంగా ముందు స్త్రీ శబ్దం ముందుందన్నమాట. స్త్రియాంలో స్త్రీ శబ్దం ఉపపదంగా ఉంది కాబట్టి ఇక్కడ ఉపపద మధ్యంలో ఏ విధంగా కుంభం కరోతి కుంభకార ఎలా ఉందో అలాగా స్త్రియాం ఆచక్షతి స్త్రీయాఖ్యం అవుతుంది అన్నమాట. కానీ ఇక్కడ ఏ విధంగా కుంభకార ఏ విధంగా తత్పురుష సమాస ప్రకారంగా కుంభకార ఏందో అక్కడ కూడా ఇదే విధంగా స్త్రియాం ఆచక్షతి స్త్రీయాఖ్యం అని చెప్పి శబ్దం తయారవుతుంది ఉపపద తత్పురుష సమాసం ప్రకారంగా అని చెప్పి మనం చెప్పుకున్నాం. ఇది ఇంకా మీకు క్లారిటీగా ఇది ఇంత అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ కేవలం స్త్రీయాఖ్యో శబ్దంలో రూపసిద్ధి ఎలా వచ్చింది అనే సంకేతం మాత్రం ఇక్కడ చెప్పబడింది. ఓకే, అస్తు. ఇప్పుడు ఈ సూత్రం యొక్క ముఖ్య అర్థం ఏంటి ఇది గమనిద్దాం మనం. సూత్రం యొక్క ముఖ్య అర్థం ఏంటి అది గమనించండి. ఈకారాంతం ఊకారాంతం చ. ఏంటండి? ఈకారాంతం ఊకారాంతం. సూత్రార్థం ఏంటి మనకు? మనం చెప్పి యు ఎక్కడి వచ్చింది? ఈ ప్లస్ ఊ 2 కలిస్తే యు అయిపోయింది. అందుకే ఇప్పుడు ఒకటిన్నమాట. ఈ దీర్ఘ ఈకారాంతం దీర్ఘ ఊకారాంతం. ఈకారాంతం ఊకారాంతం చ స్త్రీయాఖ్యం. అంటే అటువంటి స్త్రీ శబ్దము ఏ స్త్రీ శబ్దానికి అంత్యంలో దీర్ఘ ఈకారం ఉందో, ఏ స్త్రీ శబ్దానికి అంత్యంలో దీర్ఘ ఉకారం ఉందో అదే చెప్పినట. ఈకారాంతం ఊకారాంతం చ స్త్రీయాఖ్యం శబ్ద రూపం. స్త్రీకి చెప్పేటువంటి శబ్దం అయితే ఉందో దీర్ఘ ఈకారాంత శబ్దము దీర్ఘ ఉకారాంత శబ్దం ఎందుకు చెప్పాలి? స్త్రీకి స్త్రీని చెప్పే విధంగా ఉండాలి. స్త్రీ కథనం ఉండాలన్నమాట. స్త్రీ ఆఖ్య ఉండాలి. స్త్రీ యొక్క కథనం స్త్రీ యొక్క విషయంలో ఉండాలి. కాబట్టి ఈకారాంతం ఊకారాంతం చ స్త్రీయాఖ్యం శబ్ద రూపం నదీ సంజ్ఞకం భవతి. ఇక్కడ ఒక కొత్త పేరు పెట్టుకుని నదీ సంజ్ఞ. ఏంటిది? ఇప్పుడు ఈ విధంగా వృద్ధి సంజ్ఞ గుణ సంజ్ఞ అని పేరు పెట్టుకుంటామో అలాగే నదీ సంజ్ఞ అని పేరు పెట్టుకున్నాం. ఏం పేరు పెట్టుకున్నాం? నది. ఒక పేరు అంతే, నామకరణం. ఈ విధంగా వృద్ధి సంజ్ఞ భా సంజ్ఞ అంగ సంజ్ఞ అని పేరు పెట్టుకుంటాం. అలాగా దీర్ఘ ఈకారాంత శబ్దానికి అంటే దీర్ఘ ఈకారాంత స్త్రీలింగ శబ్దానికి దీర్ఘ ఊకారాంత స్త్రీలింగ శబ్దానికి ఈ సూత్రం చేస్తుంది నది అని పేరు పెడుతుంది కొత్తగా. ఇది సూత్రం యొక్క అర్థం. అర్థమైందా? స్థూలంగా ఈ సూత్రం యొక్క అర్థం ఏంటంటే యు స్త్రీయాఖ్యో నది అంటే దీర్ఘ ఈకారాంత శబ్దం కానీ దీర్ఘ ఊకారాంత శబ్దం స్త్రీలింగ శబ్దం దీర్ఘ ఈకారాంత స్త్రీలింగము దీర్ఘ ఊకారాంత స్త్రీలింగ శబ్దం ఉంటే దానికి ఈ సూత్రము
నది అని పేరు పెడుతుంది. నది అని పేరు పెట్టుకోవడం వల్ల దానికి వేరే లాభాలు ఉంటాయి. అవి ఏంటో మనం చూద్దాం. సో సూత్రం యొక్క అర్థం ముఖ్యంగా నది సంధ్య అని పేరు పెట్టడం. ఎవరికి? దీర్ఘ ఈకారాంత శబ్ద స్త్రీలింగానికి, దీర్ఘ ఉకారాంత స్త్రీలింగ శబ్దానికి నది అని పేరు పెట్టుకున్నాం. వాటి యొక్క ఉపయోగిత ఎక్కడ ఏ విధంగా ఇవ్వబడింది ఇక్కడ చూడండి. శుద్ధి కనిపిస్తుంది స్లైడ్ మీద. లైక్ కుమారియౌ ఏమిచ్చండి? కుమారియై స్వాది చతుర్థి విభక్తి ఏకవచనం. నదీ నదీ నద్యౌ నద్యః, నదీం నద్యౌ నదీః, నద్య నదీభ్యాం నదీభ్యః, అలాగే నద్యై నదీభ్యాం నదీభ్యః, అలాగే కుమారియై కుమారీభ్యాం కుమారీభ్యః. నదీ శబ్దానికి ఏ విధంగా రూపం నడుస్తుందో అలాగే నదీ శబ్దానికి రూపం ఏ విధంగా నడుస్తుందో అలాగే కుమారి శబ్దానికి కూడా అదే విధంగా నడుస్తుంది. కుమారీ కుమారియౌ కుమార్యః, కుమారీం కుమార్యౌ కుమారీః, కుమార్యా కుమారీభ్యాం కుమారీభ్యః. చతుర్థి విభక్తి ఏకవచనం వస్తుంది కుమారియౌ. ఇక్కడ కూడా అది ఇచ్చాడు. చతుర్థి విభక్తి ఏకవచనంలో కుమారియౌ అంటే కుమారి కోసము అని అర్థం తీసుకోవాలి. ఏంటి? కుమారి కోసము. ఓకేనా? కుమారియై చతుర్థి విభక్తి ఏకవచనంలో కుమారియై. ఏం చెప్పాను? నేను తప్పు చెప్పానా? కుమారియై నద్యై ఎలాగనో కుమారియై. తో ఇది శబ్దం అన్నాడు కుమారి కోసం. తో కుమారియై శబ్దం ఎలా తయారైంది? తో మూల శబ్దం వచ్చేసి కుమారి. ఏ శబ్దం అండి? మూల శబ్దం వచ్చేసి కుమారి శబ్దం అండి. తో ఏంటి శబ్దం ఇది? కుమారి శబ్దం స్త్రీలింగం లోకనే ప్రసిద్ధము. దీర్ఘ ఈకారాంత శబ్దము, ఆ స్త్రీలింగ శబ్దము. ఓకేనా? అంటే దీర్ఘ ఈకారాంతం శబ్ద రూపం కిం భవతి అత చెప్పుకున్నాము. కుమారి శబ్దం శబ్దం కాబట్టి దానికి అర్థవత ధాతుల ప్రత్యేక ప్రాతిపదికం ప్రకారం దీనికి ప్రాతిపదిక సంధ్య పేరు పెట్టాము. ప్రాతిపదికం పేరు పెట్టగానే ప్రాతిపదిక అధికారానికి వెళ్ళి గ్యా ప్రాతిపదిక అధికారానికి వెళ్ళి సు ఔజస్ అం ఔట్సెస్ ప్రకారంగా చతుర్థి విభక్తి ఏకవచనంలో గే తెచ్చుకున్నాం. గే భ్యాం భ్యస్ ప్రకారంగా చతుర్థి విభక్తి ఏకవచనంలో గే తెచ్చుకున్నాం. కుమారి గే. ఇప్పుడు ఈ స్థితిలో కుమారి శబ్దం యాహపై ఏంటి? దీర్ఘ ఈకారాంత స్త్రీలింగ శబ్ద వాచకం. అవునా? గే విభక్తి వచ్చిన తర్వాత దీర్ఘ ఈకారాంతం ఉంది కుమారిలో, అది స్త్రీలింగ శబ్దం కూడా. అటువంటి శబ్దానికి మన ప్రకృతం వచ్చేస్తుంది. దీర్ఘ ఈకారాంతం స్త్రీలింగ శబ్దానికి నేను నదీ సంధ్య అని పేరు పెడతాను అని పేరు పెట్టేసింది. ఏది? మన ప్రకృతం. యు స్త్రీయాఖ్యో నది. దీర్ఘ ఈకారాంత స్త్రీలింగ శబ్దానికి నేను నది అని పేరు పెడతాను అని చెప్పి నదీ సంధ్య అని పేరు పెట్టింది. ఎవరికి? కుమారి శబ్దానికి. సరే, నది అని పేరు పెట్టడం ఏ లాభం వచ్చింది? నది అని పేరు పెట్టడం వల్ల ఆన్ నద్యాహ అనే సూత్రం వచ్చిందండి. ఏమొచ్చింది? ఆన్ నద్యాహ. నది అని ఎదుకైతే పేరు పెట్టావో అటువంటి నదీ శబ్దానికి పక్కన ఆట్ ఆగమో భవతి అని చెప్పి సూత్రం చెప్పింది. ఏంటిది? ఆన్ నద్యాహ. చూడండి స్లైడ్ మీద కనిపిస్తుంది. ఆన్ నద్యాహ. ఇక్కడ కింద చూడండి 7వ అధ్యాయము 3వ పాదము 112వ సూత్రం అండి. ఏమంటే సూత్రార్థము? నద్యాంతాత్ అంగాత్ ఉత్తరస్య అంటే నది అంతాత్ అంటే నది అని పేరు పెట్టే అంగానికి. నద్యంతాత్ అంగాత్ ఉత్తరస్య గితః. ఏంటండి? గితః ఏంటి? గే ప్రత్యయం కదా. చతుర్థి విభక్తి ఏకవచనం ఏం తీసుకున్నాము? స్వౌజస్ ప్రకారంగా మనం గే ప్రత్యయం తీసుకున్నాం. దానికి అనుబంధం లోపం చేస్తే ఏం వెళ్తుంది? గకారం కదా. లసక్వ తద్దితే ప్రకారంగా కవర్గస్య ఆది కవర్గస్య ఇత్ సంధ్య భవతి. కానీ ఇంకా కదా కక్క గగ్గ ఇక గే ప్రత్యేకంగా లసక్వ తద్దితే ప్రకారంగా ఆది కవర్గం యొక్క అక్షరానికి ఇత్ సంధ్య పెట్టుకుంటాము. తస్య లోపః అదర్శనం లోపః చేసేస్తాం. గే కదా అంటే గే అంటే గిత్ అంటే గకానికి తీసే గిత్ అనమాట. అందుకే సూత్రాలు చెప్తుంది చూడండి. నద్యంతాత్ అంగాత్ ఉత్తరస్య గితః అంటే గిత్ గిత్ శబ్దానికి ఏంటి? గే అంటే ఏ మిగిలినట. గకానికి చేస్తే ఏ మిగిలింది, అది గిత్ అన్నమాట. గిత్ ప్రత్యయం. గితః ప్రత్యయస్య ఆ గిత్ ప్రత్యయానికి ఇట్ ఆగమో భవతి. ఏమొస్తుంది? అది మళ్ళీ పెట్టే సూత్రార్థం మళ్ళీ పెట్టండి. तो गितः किं भवति? గిత్ కి యాట్ ఆగం వస్తుందన్నమాట. ఏమొస్తుంది?
ఆ నద్య ప్రకారంగా ఆట ఆగం వస్తుందన్నమాట. గిత అంటే గిత్ ప్రత్యయానికి ఆట ఆగమో భవంతి, ఆట ఆగమంగా వస్తుంది. సో గిత్ ప్రత్యయం అంటే ఏంటి? ఇక్కడ గే అంటే గే స్థానం వచ్చిన ఏ అనుమతి లోపం చేస్తే ఆ ఏ కాదు ఆట ఆగం వస్తుంది. ఎక్కడ వస్తుంది ఆట ఆగమం? ముందు వస్తుంది, వెనక వస్తుందా? అప్పుడు ఆద్యంతో టకితో ప్రకారంగా ఇది టిత్ ఆగమం కాబట్టి ప్రత్యయానికి ఆదిలో వస్తుంది. ఓకే అండి, మార్చండి. గిత ప్రత్యయ ఆట ఆగమో భవతి, ఆట ఆగం వస్తుంది. ఆట ఆగం ఎక్కడ వస్తుంది అంటే ఆద్యంతో టకితో ప్రకారం పరిశిష్టంలోకి వచ్చేయండి. ఆద్యంతో టకితో ప్రకారంగా ఆద్యంతో టకితో ప్రకారంగా ప్రత్యయం ఏ ప్రత్యయానికి అంటే ఏ ప్రత్యయానికి ముందు వస్తుందన్నమాట. ఎక్కడ వస్తుంది? ఆ ప్రత్యయానికి అవయవంగా వచ్చి కూర్చున్నామట. అందుకే కుమారి ఆట్ ఏ ఆటకి అనుమతి లోపం చేస్తే టకానికి హలంత్యం తస్య లోప అదర్శనం లోప. స్లైడ్ మార్చుని పరిశిష్టంలోకి వచ్చేయండి, ముఖ్య పరిశిష్టంలోకి. సో కుమారి ఆట్ ఏ, కుమారి శబ్దము ఆట్ ఏ, ఆట ఆగం. ఎవరికి ఆగమం? ప్రత్యయానికి ఆగమం. అంటే ఇది కూడా ప్రత్యయం కింద తీసుకుంటాం. ప్రత్యయానికి ఆగమం వచ్చినప్పుడు కూడా ప్రత్యయం యొక్క అవయవం కిందనే భావిస్తాం. ఆ ప్రత్యయం పక్కన ఉంది కాబట్టి కుమారి శబ్దానికి అంగసంజ అని పెట్టాం. అంగసంజ పెట్టాం కాబట్టి ఆ నది అని పెట్టినటువంటి అంగానికి పక్కలో ఉండేటువంటి గిత్ ప్రత్యయానికి ఆట ఆగం వచ్చింది. చూడండి ఎందుకు వచ్చింది? నది సంజకాత్ అంగాత్ ఉత్తరస్య, నది సంజ అని పేరు పెట్టినటువంటి అంగానికి పక్కన గిత్ ప్రత్యయస్య, ఆ గిత్ ప్రత్యయానికి ఆట ఆగమో భవతి అని చెప్పింది. ఒకవేళ ఈ మన ప్రకృత సూత్రము నది సంజ అని పేరు పెట్టకపోయింటే ఈ సూత్రం వచ్చేది కాదు. ఈ మన ప్రకృత సూత్రం నది సంజ అని పేరు పెట్టింది కాబట్టి దీర్ఘ ఇకారాంత శబ్దానికి నేను నది సంజ అని పేరు పెడతాను అని చెప్పింది కాబట్టి ఇక్కడ ఆట్ ఆగమంగా వచ్చింది. ఓకేనా? ఆట్ ఆగమంగా వచ్చిందన్నమాట. అందుకే కుమారి ఆట్ ఏ, కుమారి ఆట్ ఏ, ఆటకి అనుమతి లోపేస్తే టకానికి హలంత్యం తస్య లోప ఆదర్శనం లోప అయిపోయింది. అందుకే కుమారి ఆ ఏ, కుమారి ఆ ఏ. ఇప్పుడు ఈ స్థితిలో ఆటశ్చ అనే సూత్రం వచ్చి వృద్ధి ఏకాదశిది. ఆట పక్కన ఉంటే ఏమవుతుంటే ఆకి ఏకి మధ్యలో వృద్ధి ఏకాదశి ఉంది. ఆటశ్చ ఏమవుతుంది? ఆటశ్చ. ఇది వచ్చి ఏం చేసిందంటే 6-1-87 అండి. 6-1-87 ఏం చేసింది? వృద్ధి ఏకాదశి చేసింది. ఏం చేసింది? వృద్ధి ఏకాదశి చేసింది. ఏమంటే చూడండి, ఏమంటుందంటే చూడండి, మీకు కనిపిస్తుంది పైన. ఏమంటుందంటే ఇది ఆట పదో యో అచ్ అంటే ఆటికి పక్కన ఏదైతే అచ్చు ఉందో అచి పూర్వ యో ఆట్ తయో పూర్వ పదయో అచోహ స్థానే తయో పూర్వపయో ఆట్ అచోహ స్థానే పూర్వపదయో ఆడ్ అచోహ స్థానే వృద్ధి ఏకాదేశో భవతి సంహితాయ విషయ అంటే సంధి విషయంలో. అంటే ఆటికి పక్కన అచ్చు ఉండాలి, అచ్చు పక్కన అంటే ముందు ఆట్ ఉండాలి. అప్పుడు ఆటికి అచ్చుకి అచ్చుకి ఆటికి మధ్యలో ఆ రెండింటి స్థానంలో ఏమవుతుంది? ఆ రెండింటి స్థానంలో ఏమవుతుందంటే పూర్వ పదయోహ స్థానం వృద్ధి ఏకాదశం అవుతుంది. ఆ రెండు తీసేసి ఒకటి వృద్ధి ఏకాదశం చేసుకుంటాము. ఏం చేసుకుంటామంటే ఆ రెండు వదలు తీసేసి వృద్ధి ఏకాదశం అవుతుంది. అంటే ఆ ఏకాదశం అవుతుంది అన్నమాట. ఓకేనా? ఇది సూత్రం యొక్క అభిప్రాయం. ఆట ఏమొస్తుంది ఇక్కడ మనకు? ఇక్కడ మన లక్ష్యం కుమార్యౌ. పరిశిష్టంలోకి వచ్చేయండి. ఈ సూత్రము ఏమంటుంది? వృద్ధి ఏకాదశం చేస్తున్నమాట. అంటే అట్టుకి పక్కన అచ్చు ఉండాలి, అచ్చుకు పక్కన ఉంటే ముందు ఆట ఉండాలి. అటువంటి సందర్భంలో వృద్ధి రెండింటికి మధ్యలో వృద్ధి ఏకాదశం చేస్తుంది. చేస్తుంది వృద్ధి ఏకాదశం అవుతుంది. కాబట్టి వృద్ధి ఏకాదశం ఏమవుతుంది? కుమారి కుమారి పక్కన కుమారిలో ఉండే ఈ కాలానికి కుమారిలో ఉండే ఈ కాలానికి పక్కన ఆట ఉంది కదా, ఆట ఏకి ఆకి ఏకి మధ్యలో వృద్ధి చేస్తే ఐ అయిపోయింది అనమాట. ఆ ఏ కలిసి రెండు శ్లోకంలో పూర్వ పదయోస్తానే వృద్ధి ఏకాదశం అవుతుంది. అందుకే ఆ ఏ కలిసి ఒకటే ఐ అయిపోయింది అన్నమాట. ఏమైపోయింది? ఐ అయిపోయింది అన్నమాట. అప్పుడు కుమారి ఐ, కుమారి ఐ, అప్పుడు ఏమవుతుంది? కుమారి ఐ. ఇప్పుడు ఈ స్థితిలో ఇకో ఎచి ప్రకారంగా
ఇకో ఎన్హెచ్ ప్రకారం ఎక్కువ పక్కన అచ్చు పక్కన ఉంది కాబట్టి మళ్ళా ఎనాలిసిస్ చేస్తేనా ఆ కుమారిలో ఉండే దీర్ఘ ఇకారానికి యకారం హలంత చేస్తే ఆ యకార హలంతానికి పక్కన ఎగిలిపితే కుమారి అయి అనే రూపం సిద్ధించిందండి. ఓకేనా? కుమారి అయి ఈ విధంగా రూపసిద్ధి సిద్ధించింది. అర్థమైందా? అదేవిధంగా గస్ తెచ్చుకున్నాం అనుకోండి, కుమారియా గస్ కనుమతి వేస్తే అస్ వెళ్తుంది. అప్పుడు కుమారియాస్ నృత్య వేసే కుమారియా అలాగే రూపసిద్ధి సిద్ధిస్తుంది మేడం. ఓకేనా? పరిశిష్టంలోకి వచ్చేయండి. చూడండి ఇక్కడ ఇదే విధంగా గౌరియై శారంగరవ్యై బ్రహ్మబంధువై బ్రహ్మబంధు కొంచెం విశేషత బ్రహ్మబంధు ఆట్ ఏ సేమ్ ఇదే విధంగా ఉంటుంది. బ్రహ్మబంధు శబ్దంలో బ్రహ్మబంధు ఈ విధంగా కుమారిలో ఇక్కడ ఏంటి గౌరీలో కుమారి ఏ విధంగా ఒక పేరు మార్చాం గౌరీ అని చెప్పి ఆ దీర్ఘ ఇకారాంత స్త్రీలింగ శబ్దానికి నదిసంధి చెప్పి పెట్టాం. అదే దీర్ఘ ఉకారాంత శబ్దానికి నదిసంధి వస్తుంది కదా. దీర్ఘ ఉకారాంత ఉదాహరణ బ్రహ్మబంధు ఇక్కడ దీర్ఘ ఉకారాంతానికి నది సంధ్య పెట్టాం. నది సంధ్య పెట్టిన వచ్చింది ఇక్కడ ఆ నద్య ప్రకారంగా ఏ ప్రత్యేక ఆట్ వచ్చిందన్నమాట. బ్రహ్మబంధు ఆట్ ఏ ఇక్కడ అనుమతి లోపం చేస్తే ఆ మిగులుతుంది. మళ్ళీ ఆ రెండింటి మధ్య వృద్ధి ఏకాదశి చేస్తాం. ఆ రెండింటి మధ్య చేస్తాము వృద్ధి ఏకాదశి చేస్తే ఏ సూత్ర ప్రకారం చేస్తామండి. ఆకి ఏకి మధ్య ఆటష్ట ప్రకారం వృద్ధి ఏకాదశి ఆటష్ట ప్రకారం ఐ అయిపోయిందన్నమాట. ఐ అయిపోయిన తర్వాత ఇక్కడ కూడా ఈకో ఎన్హెచ్ ప్రకారంగా ఎనాలిసిస్ చేస్తే బ్రహ్మ బంధువై అయిపోతుంది. ఇక్కడ ఊ కాబట్టి చూస్తున్న వా వస్తుంది. వా హలంతానికి పక్కన ఐ కలిపితే బ్రహ్మ బంధువై అనే రూపం సిద్ధిస్తుంది. అలాగే యవాగు శబ్దంలో దీర్ఘ ఉకారాంత శబ్దం. అదే యవాగు ఆట్ ఏ యవాగువై సేమ్ బ్రహ్మబంధు ఏ విధంగా స్థితి చూపించామో యవాగువైకి రూపసిద్ధి కూడా అదే విధంగా మనము అర్థం చేసుకోవాలి. ఈ రకంగా రూపసిద్ధి మనం అర్థం చేసుకోవాలి. అస్తు దీర్ఘ సందేహం ఉందండి? అది ఇప్పుడు మీకు అర్థమైందండి? ఓకే. కుమారి అలాగే పంచమి గస్ షష్ఠి విభక్తి గసి సప్తమి విభక్తి గీ తెచ్చుకున్నాము. విభక్తి పక్కన ఉన్నప్పుడు కూడా నది సంధ్య అయిపోతుంది. అక్కడ కూడా ఆ నద్య ఆటాగం అవుతుంది. సో అంటే నది సంధ్య చేయడమే ఈ సూత్రం యొక్క ముఖ్య ఉద్దేశం అండి. ఓకేనా? అది గిత్ లెక్క సంబంధి ఎప్పుడు పక్కన ఉన్నా కూడా పంచవిభక్తి అయినా షష్ఠి విభక్తి అయినా సప్తమి విభక్తి గీ వచ్చిన చోట గస్ గసి గీ అన్ని చోట్ల గిత్ సంబంధి కాబట్టి వెంటనే ఆ నద్య వచ్చేసి నది సంధ్య పేరు పెట్టేస్తుంది. అంటే ఈ సూత్రం ఆటాగం చేస్తున్నాడు. నది సంధ్య పేరు పెట్టడం వల్ల ఈ లాభాలు వస్తాయి. ముఖ్యంగా దీర్ఘ ఇకార శబ్దానికి దీర్ఘ ఉకారాంత శబ్దానికి నది సంధ్య పేరు పెట్టడం ముఖ్య ఉద్దేశము. అస్తు. ఇప్పుడు సందేహం చెప్పండి. ఏదో శోభనాద్రి గారు ఇదే వకారం ఎలా వచ్చింది అంటారు? ఏచో యావయ సందేహ ఈకో అయినచ్చి ఈ స్థానంలో యా వస్తుంది, ఊ స్థానంలో వా వస్తుంది. ఓహో, దాని ప్రకారం ప్రకారం వకారం వచ్చింది. సరే, బ్రహ్మబంధు ఊ దీర్ఘ ఉకారానికి వా వేస్తే బ్రహ్మబంధువై అయిపోతుంది. సరే, అలా ధన్యవాదాలు. వాహనంత వచ్చింది, ఆ వాహనంత పక్కన ఐ కలిపితే బ్రహ్మబంధువై అయిపోయింది. ఓకేనా? ఓకే అండి. నెక్స్ట్ వచ్చేసి ఇదే విధంగా 4వ సూత్రం చూడండి. నే యంగ్ వంగ్ స్థానావ స్త్రీ. ఇది సింపుల్ గా ఉంటుంది. నే యంగ్ వంగౌ స్థానావ స్త్రీ. దీన్ని విడగొట్టుకున్నాం ముందుగా. నే యంగు వంగౌ స్థానావ స్త్రీ. నా అవే పదము ఇయంగు ఉవంగు స్థానౌ. ఇయంగు ఉవంగ చూ రెండు ప్రత్యయాలు. ఇయంగ్ అంటే ఉవంగ కలిపేసాం. అక్కడ ఇయంగ్ గా హలంతా కంటే పక్కన ఉవంగ ఊ కలిపేస్తే ఇయంగు వంగవు అయిపోయినమాట. ఇయంగు వంగ స్థానౌ ఇది ప్రథమ విభక్తి ద్వివచనం. ఆ స్త్రీ ఇది ప్రథమ విభక్తి ఏకవచనం. ఓకేనా? ఇది నా ముందు విడగొట్టున్నాము. నాకి ఇయంగికి మధ్యలో ఆద్గుణ ప్రకారం గుణం చేస్తే నే అయిపోయిందండి.
నా అవ్యయపదం కదా, ఈ నకారంలో ఉండే అకారము, ఇయంలో ఉండే ఇకారం, నాలో ఉండే అకారం పక్కన ఈ కలిస్తే ఆ ఈ కలిస్తే ఏ అయిపోయింది, అందుకే నేయంగ్ అయిపోయింది అనమాట. నేయంగ్ వంగవు ఉవంగ్ అది కలిపి రాశాం. రెండు నెగటివ్ ఇయంగ్ ఉవంగ రెండు, నేయంగ్ ఉవంగ స్థానవు, ఇయంగు ఉవంగు రెండు నెగటివ్ ఇయంగు ఉవంగు స్థానం అని చెప్పి పెట్టుకుని ద్వివచనం మార్చుకున్నామట. ఈ అవు వచ్చిన తర్వాత మళ్ళీ అస్త్రీ ఉంది. ఈ అవు పక్కన అస్త్రీక ఆ ఉంది కాబట్టి ఏచోయ వాయావహ ప్రకారంగా అవస్థలో ఆ ఆదేశం అయిపోయింది. ఏచోయ వాయావహ ప్రకారం ఆ ఆదేశం చేస్తే నావ్ అయిపోయింది అనమాట. అందుకే సూత్రంలో స్థానావ్ ఆ వచ్చింది. స్థానవ్ శబ్దంలో ఉండేటువంటి అవుకి ఆవు చేస్తే స్థానావు స్త్రీ అయిపోయింది. ఏ యంగ్ వంగవు స్థానావ స్త్రీ. సో పద విభాగంలో పూర్తి విడగొట్టుకున్నాము. సంధి వలన నేయంగు వంగ స్థానావ స్త్రీ అలా వచ్చేసింది. ఓకే, ఇది ఈ సూత్రం యొక్క పద విభాగము, దాని యొక్క సంధి ఎలా జరిగిందో చూసాము. ఇప్పుడు సమాసం చూడండి. ఇయంగు ఉవంగు స్థానం అంటే ఏమిటి అది విడగొట్టి చెప్తున్నాడు. ఇయంగుచ ఉవంగుచ స్థానవు సారీ ఇయంగుచ ఉవంగుచ ఇయంగు వంగవు అయిపోయింది. దాన్ని కలిపితే ఇయంగు వంగవు రెండు కలిపేస్తే రెండు ఉన్నాయి కాబట్టి ఇయంగు వంగవు అయిపోయింది ద్వివచనంలో. ఇయంగు వంగవు స్థానం అనయోహృతి ఇయంగు వంగు స్థానం. ఇయంగు వంగు స్థానం ఏ దానికైతే దాని ఇయంగు వంగు స్థానం అంటాం. ఇది బహువ్రీహి సమాసం. ముందు ఇయంగచ ఉవంగచ ఇతరేతర యొక్క ద్వంద్వ సమాసం చెప్పుకున్నాము. ఇయంగచ ఉవంగచ ఇజ్ ఈక్వల్ టు ఇయంగు వంగవు, ఇది ఇతరేతర యొక్క ద్వంద్వ. ఇప్పుడు ఇయంగు ఉవంగో స్థానం, ఇయంగు ఉవంగో స్థానం, ఇయంగు ఉవంకు స్థానం అనయోదితి ఇయంగు ఉవంగు స్థానవు. ఇయంగు ఉవంగో ఈ ఇయంగ్ అనేది ఉవంగ స్థానం అనయో ఏ దానికైతే ఉన్నాయో దాన్ని ఇయంగు ఉవంగో స్థానం అంటాం. అంటే ఇయంగ్ స్థానంగా ఉంది, ఉవంగు స్థానంగా ఉంది ఏ దానికైతే ఏ సందర్భంలో అయితే దాన్ని ఇయంగు ఉవంగు స్థానం అని చెప్పుకుంటాము అని ఇక్కడ విగ్రహవాక్యం కదా దాని యొక్క తాత్పర్యాన్ని చెప్పుకున్నాం. అది ఏంటో మీకు ఉదాహరణ తెలుస్తుంది. నెక్స్ట్ అస్త్రీ అంటే ఏమిటి? ఇక్కడ నైతత్పురుష సమాసం. నా స్త్రీ అస్త్రీ, స్త్రీ కాకూడదు అంటే ఇక్కడ పైన ఉండేమో స్త్రీ శబ్దమే ఉండాలని చెప్పాము, ఇక్కడ స్త్రీ శబ్దం కాకూడదంట. నా స్త్రీ అస్త్రీ, ఇది నైతత్పురుష సమాసం. ఓకే, ఇది విగ్రహవాక్యం ద్వారా మనం సమాసం ద్వారా ఆ సూత్రంలో ఉండే పదాన్ని విడగొట్టుకున్నాము. ఇప్పుడు అనువృత్తి ఏమొస్తుంది? పైనుంచి యు స్త్రీయాఖ్యం నదికి పూర్తిగా అనువృత్తి వస్తుందండి. ఇది 6వ సూత్రం వరకు వస్తుంది. యు స్త్రీయాఖ్యం నదికి అనువృత్తి 1, 4, 6 అంటే 1, 4, 6వ సూత్రం వరకు అనువృత్తి వస్తుంది అన్నమాట. ఇదేంటి 4వ సూత్రము, ఇంకా 2 సూత్రాల వరకు వీటి యొక్క అనువృత్తి వస్తుంది. ఫస్ట్ ఇప్పుడు సూత్రాలు చూడండి. ఇయంగు ఉవంగౌ స్థానౌ ఈకారాంత ఉకారాంతౌ శబ్దౌ స్త్రీయాఖ్యౌ నదీ సంజ్ఞకౌ నా భవతః. నదీ సంజ్ఞ కావంట, నిషేధిస్తుంది ఇక్కడ. దీనికి ఇకారాంత ఉవకారాంత ఉన్నప్పటికీ కూడా అది ఇయంగు ఉవంగ స్థానం అనుకోండి, అంటే ఇయంగు ఉవంగ ఆదేశం అయ్యాయి అటువంటి స్థానం అంట. అందుకే ఇయంగు ఉవంగౌ స్థానౌ ఇకారాంత ఉకారాంత శబ్దౌ అవి స్త్రీయాఖ్యం అంటే స్త్రీ శబ్దం యొక్క విషయం అయి ఉంటే గిన స్త్రీయాఖ్యం నది సంజ్ఞకౌ నా బది. స్త్రీయాఖ్య శబ్దం అయినప్పటికీ కూడా దీర్ఘ ఇకారాంతం దీర్ఘ ఉకారాంత శబ్దం ఉన్నప్పటికీ కూడా ఒకవేళ ఇయంగ స్థానం ఉవంగ స్థానం ఉంటే కూడా అప్పుడు ఆ దీర్ఘ ఇకారాంతం ఉన్న దీర్ఘ ఉకారాంత శబ్దం అయినప్పటికీ కూడా నది సంజ్ఞ నా భవత, నది సంజ్ఞ కాదు. పై సూత్రం ప్రకారంగా దీర్ఘ ఇకారాంతం ఉన్న దీర్ఘ ఉకారాంతం ఉంటే శబ్దం అయితే ఉందో ఆ స్త్రీలింగ వాచక శబ్దం అంటే చాలు దానికి నది సంజ్ఞ పేరు పెట్టేసామని చెప్పింది. కానీ అది దీర్ఘ ఇకారాంతం ఉకారాంతము స్త్రీలింగ శబ్దం అయినప్పటికీ కూడా అది ఇయంగ స్థానము ఉవంగ స్థానం అనుకోండి, అంటే దాని స్థానంలో ఇయంగ ఉవంగ ఆదేశం వచ్చింది అనుకోండి, అటువంటి సందర్భంలో నది సంజ్ఞ కాదు అని చెప్పి నిషేధించిందండి. ఓకేనా, నది సంజ్ఞ నా భవతః. ఏంటి? స్త్రీ శబ్దం వర్జయిత్వ, స్త్రీ శబ్దాన్ని ఇక్కడ స్త్రీ శబ్దం వర్జయిత్వ నా భవతః. స్త్రీ శబ్దం ఒక స్త్రీ శబ్దం కదా, ఈ శబ్దాన్ని వదిలిపెట్టి స్త్రీలింగం కాదు కదా, శబ్దం తీసుకోవాలి, స్వరూపం తీసుకోవాలి. స్త్రీ శబ్దంలో కూడా దీర్ఘికారం ఉందన్నమాట. ఆ స్త్రీ శబ్దాన్ని ఒకదాన్ని వదిలిపెట్టి మిగిలిన అన్ని చోట్ల నది సంజ్ఞ కాదు. అంటే ఇది కూడా నది సంజ్ఞ ఇక్కడ దీర్ఘిక నది సంజ్ఞ ప్రాప్తమవుతుంటే పరిశుద్ధంగా నిషేధించబడుతున్నమాట. కానీ ఒక ఈ స్త్రీ శబ్దంలో మాత్రం నిషేధించబడదు, అక్కడ నది సంజ్ఞ ఖచ్చితంగా పెట్టుకుంటామట. ఇక్కడ
నది సంధ్య వస్తుంది అని చెప్పి సూత్రార్థం చెప్పిందన్నమాట. ఓకే, అస్తు. సూత్రార్థం అర్థమైందండి. ఏం చెప్తుందంటే इयंग उवंग आदेश होता है जिन ఈకారాంత ఉకారాంత శ్రీకి ఆఖ్యాల శబ్దంకి. అంటే ఎక్కడైతే దీర్ఘ ఇకారాంతానికి దీర్ఘ ఇకార స్త్రీలింగ శబ్దానికి దీర్ఘ ఉకారాంత స్త్రీలింగ శబ్దానికి దీర్ఘ ఇయంగ ఆదేశం లేదా ఉవంగ ఆదేశం వచ్చాయంటే ఈ స్థానం ఇయంగ ఆదేశం వస్తుంది, దీర్ఘ ఉకారాంత స్థానం ఉవంగ ఆదేశం వస్తుందండి. అట్లా ఎక్కడైతే అవుతాయో అక్కడ మాత్రం నది సంధ్య కాదు. దీర్ఘ ఇకారాంతం స్త్రీలింగ శబ్దం ఉంది, దీర్ఘ ఉకారాంత స్త్రీలింగ శబ్దం దీర్ఘ ఉకార స్త్రీలింగ శబ్దం ఉంది. కానీ ఆ దీర్ఘ ఇకార స్థానంలో దీర్ఘ ఉకార స్థానంలో ఎప్పుడైతే ఇయంగ ఆదేశం వస్తుందో ఊ స్థానంలో ఊంగ ఆదేశం వస్తుందో అటువంటి సందర్భంలో మాత్రము ఇక్కడ నది సంధ్య కాదు. కానీ స్త్రీ శబ్దం వర్జయిత్వ ఒక స్త్రీ శబ్దంలో మాత్రం అవుతుంది, దాంట్లో నిషేధించలేదు అన్నమాట. ఒక స్త్రీ శబ్దం వర్జిత ఒక స్త్రీలింగ శబ్దంలో మాత్రం అక్కడ నది సంధ్య అవుతుందన్నమాట. అంటే దాంట్లో ఇయంగ ఆదేశం ఉవంగ ఆదేశం వచ్చినప్పటికి కూడా ఒక స్త్రీ శబ్దంలో మాత్రం పర్మిషన్ ఇచ్చేదన్నమాట. అందుకే స్త్రీ శబ్దం వర్జయిత్వ అని చెప్పి చెప్పేదన్నమాట. ఓకే, అదేవిధంగా ఉదాహరణ ఇచ్చారు. ఏ శ్రీహి ఏ భ్రూహు ఈ ఉదాహరణ అండి. ఏంటి ఏ స్త్రీహి ఏ భ్రూహు ఇవి ఉదాహరణ. అవి సింపుల్ గా ఉంటే ఒకసారి చెప్తాను. ఇక్కడ जिन ईकारांत उकारांत स्त्री की आख्या वाले शब्दों को उनकी नदी संज्ञा नहीं होती स्त्री शब्द को छोड़कर, यह सूत्र पूर्व सूत्र का परिच्छेद है. ఈ పై సూత్రం ప్రకారంగా దీర్ఘ ఇకారాంత దీర్ఘ ఉకార నది సంజ్ఞ చేస్తుంటే ఇది ఆ సూత్రం నిషేధించింది. స్త్రీ శబ్దం ఇయంగ్ స్థానిత, ఈ స్త్రీ శబ్దం కూడా దీర్ఘ ఇయంగ్ వచ్చిందని ఇయంగ్ స్థాని. సో ఈ सूत्र से नदी संज्ञा का परिच्छेद उसको भी प्राप्त था. ఆ స్త్రీ कहने से उसका नदी संज्ञा हो गई. కానీ ఇక్కడ స్త్రీ శబ్దం కూడా ఇయంగ స్థానం. స్త్రీ శబ్దంలో అంటే ఆ దీర్ఘ ఇకారం కూడా ఇయంగ ఆదేశం వస్తుందన్నమాట. ఇయంగ ఆదేశం వస్తే ఈ సూత్రం ప్రకారం నది సంజ్ఞ కాకూడదు. కానీ ఇది ఒక శబ్దంలో పర్మిషన్ ఇచ్చేసి అందుకే ఆ స్త్రీ అని చెప్పి విశేషంగా పక్కన చెప్పుకున్నామట. అస్త్రియాం ఇయంగ్ వంగ్ స్థానావ స్త్రీ, ఆ స్త్రీ అంటే స్త్రీ శబ్దాన్ని మాత్రం వదిలిపెట్టి అన్ని చోట్ల కూడా నది సంజ్ఞ కాదు, ఇది ఒక శబ్దంలో అవుతుంది. ఇది సూత్రం యొక్క అభిప్రాయం. ఇక్కడ అదే విధంగా ఉదాహరణ ఇచ్చాడు మనకు, చూడండి ఒకసారి. చూడండి సింపుల్ గా ఉంది ఒకటి చూడండి. శ్రీ శబ్దం చూస్తే భ్రూ శబ్దం కూడా నువ్వే చాలా చేస్తానండి. చూడండి పరిశిష్టంలో శ్రీ శబ్దం అంటే ఏ శబ్దము? శ్రీ అంటే లక్ష్మి, ఇది సంబోధన శబ్దం. హే శ్రీ అంటే హే లక్ష్మి. ఓకేనా? ఏ శ్రీ అంటే హే లక్ష్మి అని అర్థం సంబోధనంలో. తో మూల శబ్దం స్త్రీ శబ్దం తీసుకున్నాం, శ్రీ శబ్దమే తీసుకోబడింది. ఈ శ్రీ శబ్దానికి పూర్వవత్తు అర్థవద ధాతుల ప్రత్యయ ప్రాతిపదికం ప్రకారం అర్థవద ధాతుల ప్రత్యయ ప్రాతిపదికం ప్రకారంగా ప్రాతిపదిక సంఖ్య అని పెట్టుకుంటాం. ప్రాతిపదిక సంఖ్య పెట్టుకుంటాం. ప్రాతిపదిక అధికారానికి వెళ్తే అక్కడ సంబోధనేచ్ఛ, సంబోధన శబ్దం కదా, సంబోధనేచ్ఛ ప్రకారం సంబోధనలో ప్రథమ విభక్తి వచ్చిందండి. సంబోధనేచ్ఛ సంబోధన ప్రథమ విభక్తి ప్రత్యయం వచ్చింది. ఏమొచ్చి సు వస్తుంది అక్కడ కూడా. సంబోధనలో ప్రథమ విభక్తి రెండు ఒకే ప్రత్యయాలు వస్తాయి, సు వచ్చిందన్నమాట. కాదు ఈ సు ఎవరిని చెప్పడం కోసం వచ్చింది? సంబోధన విభక్తిని చెప్పడం కోసం వచ్చిందన్నమాట. చూడండి సంబోధనేచ్ఛ, సంబోధనేచ్ఛ ప్రథమ విభక్తి భవతి అంటే సంబోధనలో ప్రథమ విభక్తి వస్తుంది. ఏమొస్తుంది? సంబోధనంలో ప్రథమ విభక్తి వస్తుంది అని ఈ సూత్రం చెప్పిందన్నమాట. ఓకే, తో సంబోధనలో సు విభక్తి వచ్చింది. పరిశిష్టంలోకి వచ్చేయండి. చూడండి, తో సంబోధనలో ప్రథమ విభక్తి వచ్చింది, అందుకే శ్రీ పక్కన సు వచ్చినది. సంబోధన ఎచ్చతే సంబోధనే ప్రథమ విభక్తి భవతి. ప్రథమ విభక్తి వచ్చింది సు ఔజస్ వచ్చింది. ఆ సు ఔజస్ నుంచి ఏం తెచ్చుకోవాలి? ఒకటి కావాలి. అప్పుడు ద్వేకయో ద్వివచన ఏకవచనే తాన్యేక వచ్చిన తాన్యేక వచ్చిన ద్వివచన బహువచన నాన్యేకష ప్రకారంగా ఏకవచనంలో సు తెచ్చుకుంటాడు. అందుకే శ్రీ ప్రత్యయము, శ్రీ ప్రాతిపదికము, సు ప్రత్యయము. ఇప్పుడు ఈ స్థితిలో దీర్ఘ ఇకారాంత శబ్దము ప్లస్ స్త్రీలింగం కూడా, శ్రీ శబ్దం దీర్ఘ ఇకారాంతం ఉంది, అది స్త్రీవాచకం కూడా, స్త్రీలింగ శబ్దం కూడా. కాబట్టి వెంటనే యు స్త్రీయాఖ్యో నది ప్రకారంగా నది సంజ్ఞ ప్రాప్తమైందండి. ఓకేనా? నది సంజ్ఞ ప్రాప్తం అవుతుంటే, ఎందుకంటే కండిషన్స్ ఉన్నాయి కదా, పై సూత్రం నది సంజ్ఞ ప్రాప్తం అవుతుంది. దీర్ఘ ఇకారాంతం ఉండాలి, అది స్త్రీ శబ్ద వాచకమే ఉండాలి. అందుకే నది శబ్ద ప్రాప్తం అవుతుంటే వెంటనే శ్రీ శబ్ద ఇయంగ్ స్థానీ హే అంటే
శ్రీకో శ్రీలో ఉండే దీర్ఘ ఇకారానికి అచిష్ణు ధాతు భ్రువాం యువో రియంగు వంగౌ అనే సూత్రం ప్రకారంగా శ్రీలో ఉండే దీర్ఘ ఈకారానికి ఇయంగ ఆదేశం వస్తుంది. కాబట్టి ఇది ఇయంగ స్థాని, అంటే దీంట్లో దీనికి ఇకార స్థానంలో ఇయంగ ఆదేశం వస్తుంది. కాబట్టి ఇక్కడ నది సంజ్ఞ కాదు అని చెప్పి మన ప్రకృతి సూత్రం నిషేధించింది. ఓకేనా? చూడండి, ఇక్కడ అచిష్ణు ధాతు భ్రువాం యువో రియంగు వంగౌ ఈ సూత్రం వచ్చి చెప్తుంది. సూత్రం చూడండి, స్ను ప్రత్యాంతస్య ఇవర్ణాంతస్య ఉవర్ణాంతస్య ధాతు. స్ను ప్రత్యాంతం లేదు మనకు, అంటే దీర్ఘ ఇకారాంతం ఉంది, దీర్ఘ ఉకారాంతం ఉంది. అటువంటి ఇవర్ణాంత ఉవర్ణాంత ధాతో ఇవర్ణాంత ఉవర్ణాంత ధాతో భ్రూ ఇత్యేతస్య చ అంగస్య భ్రూ అనే అంగానికి ఇయంగ్ ఉవంగ్ ఆదేశో భవతి. అంటే ఇవర్ణాంత అంగానికి ఉవర్ణాంత అంగానికి ధాతు భ్రూ ఇత్యేతస్య ధాతువు భ్రూ అనే ధాతువు కూడా భ్రూలో ఉండే దీర్ఘ ఉకారానికి కూడా దానికి కూడా ఏమవుతుంది? ఇయంగ ఆదేశం అవుతుంది. అంటే ఇవర్ణాంతం ఉంటే ఇయంగ్ వస్తుంది, ఊ అనేది అంత్యం అంటే ఉవంగ్ వస్తుంది అన్నమాట. అలాగే భ్రూలో ఊ ఉంది కాబట్టి ఉవంగ ఆదేశం వస్తుంది అన్నమాట. ఎప్పుడు అచి పరత అచ్చు పక్కన ఉంటే, స్ను ప్రత్యాంతమైనా కావచ్చు, భ్రూ ధాతువైనా కావచ్చు, లేదా ఇవర్ణాంత ఉవర్ణాంత శబ్దమై ఉండొచ్చు అన్నమాట. ఇక్కడ ఏంటి మనకు శ్రీలో ఈ వర్ణాంత అందమండి దీర్ఘ ఇకారం, కాబట్టి ఇయంగ ఆదేశం ప్రాప్తం అవుతుంది అన్నమాట. పరిశిష్టంలోకి వచ్చింది ఈ వర్ణాంతం అంటే ఇయంగ ఆదేశం ప్రాప్తం అవుతుంది. ఓకేనా? ఇయంగ ఆదేశం ప్రాప్తం అవుతుంటే అందుకే ఇయంగ స్థాని కాబట్టి ఈ సూత్రం ప్రకారంగా నది సంజ్ఞ కాయదు. నది సంజ్ఞ కాయదు కాబట్టి అని నిషేధించింది. నది సంజ్ఞ ప్రాప్తం అవుతుంటే ఉంది ఆ నద్య ప్రకారం ఆట వచ్చేసామాట. ఇక్కడ నిషేధించడం ఎలా వచ్చింది ఇక్కడ? ఎందుకంటే యు స్త్రీయాఖ్యో నది ప్రకారంగా ప్రాప్తం అవుతుంటే మన నేంగు వంగ స్థానావ స్త్రీ ప్రకారంగా ఇయంగ స్థాని ఈకార స్థాని ఇయంగ ఆదేశం రాబోతుంది. కాబట్టి ఇక్కడ నది సంజ్ఞ కాదు అని చెప్పింది. నది సంజ్ఞ కాదు కాబట్టి మామూలుగా అచిష్ణు ధాతు భ్రువాం యువోరి ఇయంగు వంగో ప్రకారం ఇయంగ ఆదేశం చేసుకున్నాము. ఇయంగ ఆదేశం చేస్తే ఏమైపోయింది? శ్రీలో ఉండే దీర్ఘ ఇకారం ఇయంగ చేసామండి. శ్రీలో ఉండే దీర్ఘ ఇకారం ఇయంగ చేస్తే అప్పుడు శ్రీయంగ్ అయిపోయింది. శ్రీయంగ్ గకారానికి హలంత్యం తస్లోప అదస్లోప చేస్తాం. యంగులో ఉండే ఆకారం కూడా ఉపదేశ అజన్నాసిక ఇత్ తస్లోప అదస్లోప చేశాం. అప్పుడు శ్రీష్ అయిపోయిందండి. ఏమైపోయింది? శ్రీష్ అయిపోయింది. ఇయంగులో ఉంది శ్రీ అయిపోయింది. శ్రీయస్స శ్రీయ శ్రా అయిపోయింది అన్నమాట. శ్రీ అయిపోయినప్పుడు శ్రీయు ప్లస్ పక్కన అవు తెచ్చుకునే శ్రీయ అయిపోయింది, పక్కన చేసుకుని శ్రీయ అయిపోయింది. కానీ प्रकृति शुद्ध से नदी संज्ञा का प्रतिषेध हो गया है। यदि नदी संज्ञा हो जाती तो अंबार्थ नद्योर ह्रस्वः अंबार्थ नद्योर ह्रस्वः ప్రకారంగా హ్రస్వం అయిపోయిందన్నమాట. ఏమైంది? ఒకవేళ యుగ స్త్రీయాఖ్యో నది ప్రకారంగా నది సంజ్ఞ చేసి ఉంటే అంబార్త నద్యోర్ హ్రస్వః ప్రకారంగా నద్యంత అంగానికి హ్రస్వం అయిపోయింది. అంటే దీర్ఘికారానికి హ్రస్వం చేసుకునే వాళ్ళము. ఓకేనా? అంబార్త్ నద్యో హ్రస్వ ప్రకారంగా హ్రస్వం చేసుకునే వాళ్ళం. అందుకే ఇక్కడ హ్రస్వం కాలేదు. ఎందుకంటే నది సంజ్ఞ కాలేదు కాబట్టి. నది సంజ్ఞ కాలేదు కాబట్టి హ్రస్వం కాలేదు. అందుకే ఇక్కడ సామాన్యంగా సు వచ్చేసి సుకి వృత్తో విసర్గ చేస్తే శ్రీహి అయిపోయింది. అంటే లక్ష్మీహి శ్రీహి భ్రూహు ఇక్కడ దీర్ఘ విసర్గం ఉంటుంది. మిగిలిన అన్ని స్త్రీలింగ శబ్దాల్లో ఉండదండి. అక్కడ నది, కుమారి, గౌరీ దీర్ఘ ఇకారం ఉంటుంది. దీర్ఘ ఇకారం పక్కన సు రాదు, అంటే నిషేధించబడుతుంది. ఓన్లీ ఈ శబ్దాల్లో మాత్రమే శ్రీహి లక్ష్మీహి. ఇక్కడ నది సంజ్ఞ కాలేదు కాబట్టి ఇక్కడ విసర్గము రాలే విసర్గము అంటే హ్రస్వము రాలేదు. ఓకేనా? నది సంజ్ఞ అంటే హ్రస్వం వచ్చింది అన్నమాట. రాలేదు కాబట్టి సామాన్యంగా సు వస్తుంది. సుకి ఋత్వ విసర్గ చేసుకుంటే శ్రీహి అలాగా రూపం సిద్ధిస్తుందండి. ఓకే, ఇది ఈ సూత్రం యొక్క అభిప్రాయము. ఈ సూత్రం యొక్క వినియోగం ఈ రకంగా వినియోగించబడుతుంది.
తో అచిష్ణు ధాతు భ్రువం యువ ఇయంగ్ స్థాని కాబట్టి నది సంధ్య కాలేదు. నది సంధ్య కాలేదు కాబట్టి అంబార్త నద్యోగ హ్రస్వ వచ్చేసి శ్రీకి హ్రస్వం చేయలేదు. హ్రస్వం చేయలేదు కాబట్టి సామాన్యంగా ఇది ప్రాతిపదికం కాబట్టి సు తెచ్చుకుంటాము. సుకి అనుబంధం లోపం చేస్తే సా మిగులుతుంది. ఆ సాకారానికి రిత్వ విసర్గ చేస్తే శ్రీహి అయిపోయిందట. సంబోధనలో హే శబ్దం సామాన్యంగా హే శబ్దం మనం తెచ్చుకుంటాం కాబట్టి హే శ్రీహి అనే రూపం సిద్ధించింది. ఓకేనా? అలాగే హే బ్రూహు. ఇప్పుడు అచిష్ణు ధాతు భ్రువాం యువోది యంగు వంగ ప్రక్కనే భ్రువు స్థానంలో ఉవంగ ఆదేశం ప్రాప్తం. అందుకే ఉవంగ స్థాని. ఇప్పుడు ఉవంగ స్థాని కాబట్టి వెంటనే ఇది కూడా న్యయంగు వంగు స్థానావస్థ ప్రకారంగా ఇయంగా ఉవంగ ఆదేశం కాలేదు. ఉవంగ ఆదేశం కాలేదు కాబట్టి సామాన్యంగా ఇక్కడ కూడా అంబార్త నద్యోద హ్రస్వ ప్రకారంగా ఇక్కడ కూడా హ్రస్వం కాలేదు. హ్రస్వం కాలేదు కాబట్టి సామాన్యంగా సు తెచ్చుకుంటాము. ఆ సుకి ఋత్వ విసర్గ చేసుకుంటే బ్రూహు అనే రూపం సిద్ధిస్తుంది. చూడండి ఇక్కడ అంబార్త నద్యోద హ్రస్వ ఏమంటుంది? అంబార్తానాం నద్యంతానాం చ అంగానం. అంటే నది సంధ్యని పెట్టాం కదా, అక్కడ ఎవరికైతే నది సంధ్యని పెట్టాం అటువంటి అంగానికి హ్రస్వ భవతి. ఎప్పుడు? సంబుద్ధౌ పరతః. సంబుద్ధిలో వచ్చినటువంటి సుప్రత్యయం పక్కన ఉంటే, సంబుద్ధిలో వచ్చినటువంటి సుప్రత్యయం పక్కన ఉంటే ఏమవుతుంది? అక్కడ నద్యంత అంగానికి హ్రస్వం అవుతుంది అని చెప్తుంది. కానీ మన ప్రకృతి చెప్పింది ఏంటి? ఇయంగ స్థాని ఉవంగ స్థాని. ఈ దీర్ఘ ఇకార స్థానం ఇయంగ ఆదేశం వస్తుంది. దీర్ఘ ఉకార స్థానంలో ఉవంగ ఆదేశం అవుతుంది. కాబట్టి ఇక్కడ నది సంధ్య కాదు అని చెప్పి నిషేధించింది. నది సంధ్య కాలేదు కాబట్టి హ్రస్వం కాలేదు. హ్రస్వం కాదు సామాన్యంగా సంబోధన విభక్తిలో వచ్చినటువంటి సుప్రత్యయానికి ఋతు విసర్గ చేసుకుంటే బ్రూహు అనే రూపం కూడా సిద్ధిస్తుంది. ఓకేనా? ఈ రకంగా ఏ శ్రీహి ఏ బ్రూహు అనే రూపాలు కూడా మనం అర్థం చేసుకోవాలి. అస్తు. ఇందులో ఎవరికైనా సందేహం చెప్పండి, లేకపోతే మనం రేపు చూద్దామండి. అస్తు. ఏ బ్రూహు ఇయంగా వచ్చినాక రూపసిద్ధి ఎలా మారిందండి? అక్కడ అర్థం కాలేదు. ఇయంగా వచ్చినాకనా? ఇయంగా ఆదేశం వచ్చా ఇయంగా ఆదేశం వస్తే అవుతుంది. పక్కన అవు ఉందనుకోండి, ద్వివచనంలో వస్తున్నాడు. ఇక్కడ మనకు దీంట్లో చూపించలేదు అన్నమాట. అంటే ఇదే విభక్తిలో వేరే చోట ప్రాప్తం అవుతుంది. ఇయంగ స్థానంలో ద్వివచనంలో నదిహి నద్యో అని చెప్తారు. అట్లా శ్రీహి శ్రీయ వస్తుందన్నమాట. శ్రీ ఇక్కడ సు తెచ్చుకున్నాము మనము. సంబోధ విభక్తిలోనే మనము అవు తెచ్చుకున్నాం అనుకోండి, సు కాకుండా అవు తెచ్చుకున్నాం అనుకోండి, శ్రీ అవు. ఇప్పుడు ఈ స్థితిలో మనకు అచ్చు పక్కన ఉంది కాబట్టి, అచ్చు పక్కన ఉంది. ఎందుకంటే సూలో ఏకవచన సు కాబట్టి అచ్చు పక్కన లేదు. అచ్చు పక్కన లేదు కాబట్టి మనకు ఇయం కాల్సిన రాలేదు. ఇక్కడ అచ్చు పక్కన ఉంది కాబట్టి వెంటనే ఏమైపోయింది? అచ్చి పదత ఉవంగ ఆదేశం భవతి. కాబట్టి శ్రీ శబ్దంలో ఉండే దీర్ఘ ఇకారానికి ఇయం ఆదేశం చేసుకున్నాం. ఇయం చేసుకుంటే అయిపోయింది శ్రీ అయిపోయింది. శ్రీయంగ్ అయిపోయింది. గకారానికి హలంత్యానికి లోపం చేస్తే, గకారానికి హలంత్యం ప్రకారం లోపం చేస్తే శ్రీ వచ్చిందన్నమాట. శ్రీ ఆ యకారంలో శ్రీయంగులో ఉండే యకారంలో ఉండే అకారానికి ఉపదేశ అజన్యాస్కృతి ప్రకారంగా లోపం చేస్తాం. అప్పుడు శ్రీ యా హలంతం మిగిలింది. యా హలంతానికి పక్కన ద్వివచనంలో సంబోధన విభక్తి ద్వివచనంలో వచ్చేటువంటి అవు ప్రత్యయం కలిపితే శ్రీయవ్ అయిపోయింది. ఓకేనా? ద్వివచనం ఇక్కడ రాలేదు, ద్వివచనంలో వస్తుంది. బహువచనం అంటే ఇది ఇయంగ స్థాని. అంటే దీనికి ఇకాస స్థాని ఇయంగ ఆదేశం వస్తుంది, ఉవంగ ఆదేశం వస్తాయి. అటువంటి సందర్భాల్లో నేను దీనికి నది సంధ్య పేరు పెట్టాను అని చెప్పి నిషేధించున్నాను. ఎప్పుడు శ్రీయవు శ్రీయాహలో అంటే ద్వివచనం బహువచనంలో. కాబట్టి ఇక్కడ అచ్చు లేదు కాబట్టి సూత్రం రాలేకపోయింది. ఎందుకంటే సు తెచ్చుకున్నాం కాబట్టి. అందుకే సు ఉంది కాబట్టి దానికి సామాన్యంగా ఇక్కడేమో ఇయంగా రాలేదు. అందుకే శ్రీ అలాగే ఉండిపోయింది అన్నమాట. అచ్చు ఉండింటే వచ్చేదన్నమాట ఇయంగా. అది ఇక్కడ రాలేదు. శ్రీ శబ్దం తిరిగి అలాగే ఉంది. కానీ నది సంధ్య చేయలేదు. ఎందుకంటే వేరే ద్వివచనంలో బహువచనంలో ఇక్కడ ఖచ్చితంగా ఇయంగా ఆదేశం ఉవంగ ఆదేశం వస్తాయి. ఇయంగ స్థాని అయినటువంటి ఉవంగ స్థాని అయినటువంటి ప్రత్యయాలకు నది సంధ్య కాదని చెప్పి మన ప్రకృతి చెప్పింది. కాబట్టి మనకు అచ్చు లేదు కాబట్టి సామాన్యంగా హల్లు ఉంది కాబట్టి ఇక్కడ సామాన్యంగా మనం సూకి ఋతు విసర్గ చేసుకుంటే శ్రీహి అనే శబ్దం సిద్ధించింది. అలాగే భ్రువు కూడా అదే విధంగా అర్థం చేసుకోవాలి. ద్వివచనంలో భ్రువౌ భ్రువః అలా వస్తాయి అక్కడ ద్వివచనంలో. ఇక్కడ ఏకవచనంలో
భృవు సు ఉంటుంది కాబట్టి అచ్లేదు కాబట్టి అచిష్టు ధాతు భృవాం యువోది యంగు వంగు ప్రకారంగా భువంగా ఆదేశం రాదు ఇక్కడ. ద్వివచనంలో వస్తుంది, బహువచనంలో వస్తుంది అన్నమాట. ఎక్కడో ఒకటి వస్తుంది కదా, అందుకే స్థాని, ఇయంగ స్థాని ఉవంగ స్థాని కాబట్టి నది సంధ్య కాదు అని నిషేధించింది కాబట్టి సామాన్యంగా సుప్రత్యంలో విసర్గం వచ్చింది అన్నమాట. విసర్గం వచ్చే శ్రీహి భ్రూహు అనే రూపాలు సిద్ధించాయి. ఓకే అండి, అర్థమైంది, లక్ష్మి గారు. ధన్యవాదాలు. అర్థమైందండి, లక్ష్మి గారు. ధన్యవాదాలు. అర్థమైంది మహోదయ. ఓకే, ఈ రకంగా మనం యు స్త్రీయాఖ్యో నది యంగు వంగు స్థానావ స్త్రీ ప్రకారంగా 2 సూత్రాలు చూసాము. దాంట్లో ఉదాహరణ కూడా మనం చూసాము. సో ఏ శ్రీ, ఏ శ్రియౌ, ఏ శ్రియ, ఏ భ్రూహు, ఏ భ్రువౌ, ఏ భ్రువః, ఏ నది, ఏ నద్యౌ, ఏ నద్య, ఇలా కూడా అర్థం చేసుకోవాలన్నమాట. అంటే ఏ భ్రూహు, ఏ భ్రువౌ, ఏ భ్రువః అది రూప్ బంతే. సో పూర్వవర్తి నది సంధ్యాక ప్రతిషేధు ఒక సిద్ధి జానే. కాబట్టి ఈ రకంగా మనం రూపసిద్ధి చూసాము, అర్థం చేసుకున్నామండి. అస్తు. మహోదయ, జీ, ఈ లలిత సహస్రనామావళిలో అమ్మవారి పేర్లన్నీ ఈకారము తర్వాత ఊకారముతో వచ్చేటన్నిటికీ ఎయి అని వస్తుంది. అవన్నీ ఇవే కదండి ఈ సూత్రం ప్రకారం? అవునండి, అవునండి. ఈ సూత్రం ప్రకారం అమ్మవారి పేర్లని ఏకవచనంలో ఉంటాయి కాబట్టి ఎయి అని వస్తున్నాయి అటన్నిటికీ. విసర్గాలు ఉంటాయా? విసర్గాలు ఉన్నాయా? లేవు. విసర్గాలు కొన్ని శబ్దాలు శ్రీ లక్ష్మి, శ్రీ, భ్రూ కొన్నిటికి వాటికి మాత్రం వస్తాయి, కానీ దీర్ఘికారం మటుకు దీని ప్రకారంగా వస్తుంది. ఇక్కడ కొన్ని విశిష్ట శబ్దాల్లో మాత్రం నది సంధ్య, మిగిలిన శబ్దాల్లో దానికి సూకి అలంగ్యాభ్యో దీర్ఘ సుతిస్య ప్లిక్తం హల్ ప్రకారంగా లోపం అయిపోతుంది సూకి. కొన్ని శబ్దాలకు మాత్రం లక్ష్మి, శ్రీ, లోపం అవుతుంది, వీటికి మాత్రం మిగిలిన అన్ని శబ్దాల్లో విసర్గం ఉండేది. నది, గౌరీ, స్త్రీ ఇటువంటి. అది కాక ఇక్కడ ఇవన్నీ సంబోధనలో చెప్తున్నారు కదా, అక్కడ సంబోధన కాదు కదా, అది చతుర్థి విభక్తిలో చెప్తున్నారు కదా. అక్కడ సహస్రనామంలో, అదే లలితా సహస్రనామంలో పూజ చేసేటప్పుడు అక్కడ మటుకు ఓకే, అక్కడ అక్కడ సహస్రనామం కాబట్టి ఇదే సూత్రం ప్రకారం వస్తుంది. అదే సరే అండి, అలా ఓకే. మంత్రపాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతిః. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. नमस्ते, धन्यवाद आचार्य जी महोदय। ओ అండి.